మీకు ప్రభాస్కి కాంబినేషన్ ఉన్నాయండి సీన్స్ దాంట్లో? యా, నాది ప్రభాస్ది ఎక్కువ. అవునా? ఓకే. మీకు కెరియర్ బిగినింగ్లో మీకు కొంతమంది ఫ్రెండ్స్ మీకు పర్సనల్గా కాల్ చేసి ఈటీవీ నుంచి అని చెప్పేసి వేషం ఉందని చెప్పేసి పిలిపించారంట. పిలిపించేసి ఈటీవీ నుంచి? యా, ఈటీవీ మీద ఈటీవీ ఉషా కిరణ్ మూవీస్. ఓకే. ఫ్రెండ్స్ గ్యాంగ్ సరదా పట్టించడానికి మళ్ళీ ఈటీవీ నుంచి ఫోన్ చేస్తున్నాను అని రప్పించేసి అక్కడికి వెళ్ళాక మీకు ఏదో ఇన్సల్ట్ జరిగింది, ఏదో సంథింగ్ అలా ఇన్సిడెంట్ జరిగిందని గుర్తుందా మీకు? లేదా? గుర్తులేదు. జరిగింది అలాంటి దాని చా ఏంటి చెప్పండి ఒకసారి. అది నాకు తెలియదు, అది ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఉషా కిరణ్ నేను ఎప్పుడు పనిచేయలేదండి. చేయలేదు, బట్ మీరు ఇంకా యాక్టర్ కాకముందు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో అవి జరిగితే ఉండి ఇదివరకు నేను పలానా మాట్లాడుతున్నాను, అది వేషం ఉంది యాక్చువల్గా, అది నువ్వు చేయగలవా లేదా, లేదా చేస్తావా ఏంటి, ఎంత తీసుకుంటావు ఏంటి, సరదాగా అంటే ఎలా ఉంటుందంటే మనకి ఆ ఇనీషియల్ డేస్లో ఎప్పుడు ఏ సినిమా వస్తే చేద్దాం కంటిన్యూ ఒక అర్జ్ ఎక్కువ ఉంటుంది. అర్జ్లో ఏంటంటే యూ డోంట్ టేక్ ఈజీ ఆన్ ఎవ్రీ కాల్. ఏమో ఇది మణిరత్నం గారు రావచ్చు, లేదా ఇది రామ్ గోపాల్ వర్మ గారు రావచ్చు, అలా ఆఫీస్ నుంచి రావచ్చు. హౌ కెన్ యూ టేక్ ఇట్ ఎ జోక్? అండ్ అట్ ది సేమ్ టైమ్ పీపుల్ విల్ జోక్. ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? కరెక్ట్. సర్లే నువ్వు ముందు మా ఇంటికి రా, నన్ను కరువు తరచు చూద్దాం అని చెప్పలేం. అంటే నిజాలు తెలుసుకోవడానికి ఏమది నిజమైతే అలా జరుగుంటాయండి డెఫినెట్గా. చాలామంది చేసే ఉంటారు. అన్నిటికీ రెస్పాండ్ అయ్యేవాడిని నేను, డెఫినెట్గా అన్నిటికీ రెస్పాండ్ అయ్యాను. చెప్పండి ఏంటి చెప్పండి. నేను అందుకే ఏమంటానంటే చెప్పండి ఏంటి కథ ఏంటి అని అన్నాం. మీ అసోసియేట్ను మీ అసిస్టెంట్ని ఎవరో ఒకళ్ళని పంపించండి సార్, పంపించండి కదా, ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తాను, ఊరినే లైన్ వింటాను, ఊరినే క్యారెక్టర్ ఏంటి, ఓకే, అప్పుడు తెలిసిపోద్ది కదా. అలాగే ఒకసారి మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఇక్కడ గజల్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని మీద పర్ఫార్మెన్స్ చేయమని చెప్పేసి, పర్ఫార్మెన్స్ చేయడం కాదు, స్కూల్లో ఉన్నప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్స్లో ఈ స్టేజ్ డ్రామాస్ వేస్తారు కదా యాన్యువల్ డేకి. చేసే టైంలో ఎవరో డ్రామా వాళ్ళు చేస్తారు, డ్యాన్స్ ఎవరికి ఇష్టం, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ స్కిట్లు చేస్తున్నాయి ఎవరికి ఇష్టం, ఇంట్రెస్ట్ అంటే నేను కూడా పేరు ఇచ్చాను. పేరు ఇస్తే నాకు తెలియదు, వాళ్ళ బ్రదర్ రాంప్రసాద్ గారని మా స్కూల్ టీచర్, వాళ్ళ యంగర్ బ్రదర్, అదే ఆయన రాంప్రసాద్ గారు యంగర్ బ్రదర్ వచ్చి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ మాకేంటంటే హీ వాజ్ నాట్ ఏ టీచర్, బట్ ఈ స్టేజ్ దీనికి వాటికి ఇలాంటి దాంట్లకి ఆయన ఎంగేజ్ వచ్చేవాడు అన్నమాట. ఎక్కడి నుంచి మరి ఆయన ఎక్కడ వర్క్ చేసేవాడు ఏంటో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. బట్ ఈ యాన్యువల్ డే రిహార్సల్స్కి స్కిట్స్ చేయించడానికి చిన్న చేయడానికి కోసం ఆయన యూస్ టు టేక్ దట్ లీడ్ అనమాట. సో వెళ్ళి రండి ఏదో నాటకం ఇలాంటి రండి వీళ్ళంతా ఇలా రండి అని చెప్పి కూర్చోబెట్టాను. గురు శిష్యుల కథ ఏదో చిన్నది, ఏదో డైలాగు. ఆ డైలాగులో నేనేమో గురువుని, శిష్యులు ఉంటారు, నేను ఇలా పట్టరా అని ఏదో చెప్పాలి, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాడు గురువు గారు పిల్లలకి ఒక పాఠం చెప్పడం కోసం. ఆ చేసి దాంట్లో డైలాగ్ ఏదో ఉందో ఆ డైలాగ్లో డెఫినెట్గా ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కి కూర్చుని ఒక గురువు స్థానంలో కూర్చుని చేయడం అంటే చిన్న టెన్షన్గా తడబడేదో పడింది డైలాగ్. అదలు గెట్ అవుట్ గజల్ శ్రీనివాస్ గారు నన్ను అదే అంతే కదా మరి లీడ్ చేస్తాను. అదలు వెళ్ళి క్లాస్కి వెళ్ళి గెట్ లాస్ట్ తిట్టేసి ఇంకో దాంట్లో కూర్చోబెట్టి ఆ నాటకం చేసుకున్నారు. సో అది నాకు లీలగా గుర్తుంది. అంటే వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కమింగ్ టు మూవీస్ అంటే దట్స్ ద ఓన్లీ థింగ్ ఎక్స్పీరియన్స్ ఐ రిమెంబర్ అన్నమాట. తర్వాత కలిసారు ఎప్పుడన్నా గజల్ శ్రీనివాస్? తర్వాత కలుస్తూ ఉంటాం అక్కడక్కడ, మన ఎయిర్పోర్ట్లో కనపడ్డాము. ఇన్సిడెంట్ గుర్తుంది ఆయనకి? మీరు చెప్పారా? గుర్తు చేసి లేదా కూర్చోాలి అవన్నీ అదే చిన్నగా ఉంటాయి కదా అవన్నీ గుర్తేం చేయలేదు. ఆయనకి డెఫినెట్గా తెలియదు. మాస్టర్స్కి స్టూడెంట్స్ అందరూ గుర్తుండాల్సిన అవసరం ఉండదండి, నాకు తెలిసి గుర్తుండరు. ఆల్ ది మాస్టర్స్కి కొన్ని వందల మంది పిల్లలు వస్తా స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారు. ఆ మాస్టర్ నేనండి సుబ్బరాజ్ గని అంటే నువ్వు అమ్మ అంటారు, కానీ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఏ మాస్టర్గా స్టూడెంట్స్ అందరూ గుర్తుంటారు. మేబీ ఒక మ్యాక్సిమం బీభత్సమైన ఏదో పనులు చేసిన వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం టాప్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు గుర్తుంటారు. సో హూ క్రియేటెడ్ అన్ ఎఫెక్ట్ ఇన్ ద మాస్టర్స్ మైండ్స్ వాళ్ళు మాత్రం గుర్తుంటారు. అది కూడా నువ్వు ఇన్సిడెంట్ గుర్తు చేస్తే ఈ మొహం గుర్తు వస్తుంది. మీరు ఎడ్యుకేషన్లో ఎలా? నేను ఆల్మోస్ట్ ఆల్ ఎల్కేజీ నుంచి, మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో లెక్చరర్. సో అని చెప్పి నా ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ అయ్యేదాకా కూడా దేర్ ఇన్ ద సేమ్ ఆల్మా మ్యాటర్.
యూఆర్ గుడ్ స్టూడెంట్ ఆర్ గుడ్ స్టూడెంట్ అంటే అంటే ఓకే ర్యాంకింగ్లో కానీ టాప్ ర్యాంకింగ్ ఐఎమ్ నెవర్ ర్యాంకర్, ఐఎమ్ నాట్ ఎ ర్యాంకర్. గుడ్ స్టూడెంట్ అంటే ఐఎమ్ గుడ్ స్టూడెంట్. ఓకే, మంచి బిహేవియర్ అది కాదు అంటే మీరు ర్యాంకులతో కొలమానం వేస్తే ఐఎమ్ నాట్ ఎ గుడ్ ర్యాంకర్. అదే చాలామంది ప్యాషన్తో ఇండస్ట్రీకి వస్తారు, బట్ సినిమాలోకి వచ్చాక అప్పటి వరకు సినిమాలు విపరీతంగా చూస్తుంటారు, సినిమాల్లోకి వచ్చాక మాత్రం సినిమాలు చూడడం మానేస్తారు. మీరు కూడా అదే బాపతిగా ఏంటి రీజన్? ఏమో నాకు తెలీదు, నాకు రీజన్ తెలీదు. సరే నేను సినిమాలు చూడను కాదు కానీ చూస్తాను, నో డౌట్. కాకపోతే అంత ఎక్కువ ఓన్లీ సినిమా అనేది చూడాలి అలా చూడండి. అంటే మేబీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని విన్న తర్వాత ఐల్ గో వాచ్. మీ సినిమాలు కూడా మీరు చూడండి. నా సినిమాలు కూడా, కానీ రిగార్డ్ ఎనీ ఫిలిం రైట్. కానీ అనేది ఏంటంటే మీరు మీ సినిమాలు మీరు చూడకపోతే మీ మిస్టేక్స్ కానీ మీ డబ్బింగ్లో తెలిస్తే చూసుకుంటాం, మా క్యారెక్టర్ వరకు చూసుకుంటాం, అక్కడే తెలిసిపోతుంది. అంటే అక్కడే సీన్ 4 and ఈ ప్లే చూస్తాం, కొన్ని ఫస్ట్ కాపీస్ చూస్తాం. మా సినిమాలు కూడా చూడడం అంటే చూడడం చూడకుండా ఉండడం జరగదు, 1-2 తప్ప చూస్తాం. ఓకే ఓకే, చాలామంది అంటున్నారు అంటే ఈవెన్ బయట సినిమాలు కూడా చూడడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనకు ఎవరు కాంపిటీటర్స్ ఇవన్నీ తెలియాలి. కాంపిటీటర్స్ ఏమంటారు, ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీ కాంపిటీషన్ ఇన్ ద క్రియేటివ్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ బిజినెస్లో ఉంటుంది, ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఉంటుంది, నాట్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్. క్రియేటివ్ ఫీల్డ్లో నువ్వు కాంపిటీషన్ మీదకి వెళ్ళావంటే యూ మైండ్ వోంట్ బీ క్రియేటివ్. Okay. See, everyone will be having his own sect of creativity, especially in this kind of a field. Okay. So ఆడొచ్చేస్తున్నాడని నేను వెళ్ళిపోతాను, నేను వచ్చేస్తాడని ఆడ వెళ్ళిపోవడం, no, we can't run like that. I don't think it will happen. It will work out in this kind of industry. So నీకున్న క్రియేటివిటీకి నువ్వు ఇచ్చి అవుట్పుట్కి నీకు వచ్చే రిజల్ట్ నీకు ఉంటుంది అంతే. రన్నింగ్ రేస్ కాదు కదా. ఐ థింక్ సో. క్రియేటివిటీలో కాంపిటీషన్ ఉండదు నా ఉద్దేశం. నువ్వు రాస్తే ఇప్పుడు ఆడొక కథ రాసాడు, లేకపోతే సినిమా చేస్తే దీని మీద చేసేస్తాం. ఒక జీల్ టువర్డ్స్ హ్యావ్ టు డూ గుడ్ థింగ్ అనేది ఆడికి చేసాడు కాబట్టి నేను చేయడం బుల్షిట్. అది పడిపోతారు కింద, అలా అవి చేయలేం, ఎస్పెషల్లీ ఇలాంటి ఫీల్డ్. మీరు చాలా మొహమాటస్తులు అంటే నిజమేనా? మొహమాట ఉంటుంది డెఫినెట్గా. మేబీ అది బ్రాటప్లో వచ్చిందేమో. కానీ ఆ మొహమాటం అన్నది ఎదుటి వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇతనికి బిల్డప్ అనో, ఇతనికి సంథింగ్, ఇతనికి పొగరనో, రకరకాలుగా రీచ్ అయ్యే ఛాన్స్. అలాగే రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అలాగే రీచ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది అది, అంతే కదా. దట్స్ హౌ హ్యూమన్స్ ఆర్ మేడ్. అందరూ ఒకలా తీసుకోరు కదా ఒక విషయాన్ని. మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంటారు? ఓవర్కమ్ ఏం చేయాలండి సార్, నేను మనిషి తత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేము. తత్వాన్ని మార్చుకుని నేను ఇది లేకుండా ఉంటాను ఏమో, అది వర్కౌట్ అవుతుంది. అది నాకైతే వర్కౌట్ అవ్వచ్చు. మొహమాటం అంటే ఎలా వస్తాయంటే చిన్నప్పుడు పేరెంట్స్ బ్రాటప్లోనే పేరెంట్స్ కొన్ని టీచ్ చేస్తారు. సో ఫర్ యువర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని తీసి పక్కన పెడితే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా పెడితే తినేయకంటారా, ఇలా చెయ్యి అంటే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళండి. అండ్ లోపలికి వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే గెస్ట్లు ఉన్న వరకే వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్స్లోకి వెళ్ళి పర్సనల్ స్పేసెస్లోకి వెళ్ళకూడదు. అండ్ ఇవన్నీ భయాలు కదా, ఒక పద్ధతిని మనలో పెడతారు. సో దాని ద్వారా ఎవరింటికైనా వెళ్ళి ముందు దూకేయకుండా, అతి చనువు ప్రదర్శించకుండా, కొంచెం ఒక రిజర్వ్డ్గా ఉండి నీట్గా అడిగిన దానికి సమాధానం చెప్పి, సో ఇవన్నీ ఒక పర్సనల్ ట్రైనింగ్లో వస్తాయి నాది చైల్డ్హుడ్ నుంచి. సో అది గుడ్డా బ్యాడా తీసి పక్కన పెడదాం. సో దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నీ రియల్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. సో ప్రతి ఎవ్రీ సినారియో ఆఫ్ యువర్ లైఫ్లోని అవి డెఫినెట్గా ఉంటాయి. సో అది మొహమాటమా, దాని మొహమాటం అంటున్నారా, ఐ డోంట్ నో. వాటి వల్ల నీ లైఫ్ కొంత మారుతుంది. సో దాన్ని ఎదరవాళ్ళు వీడికి పొగరాడికి అడిగితే సమాధానం చెప్పట్లేదా, లేకపోతే వీడికి అంత బలుపా, లేకపోతే ఇలాంటివి అనుకోవడం వల్ల దానికి మనం ఏం చేయలేం. మరి ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే నాకు డెఫినెట్గా నాకు ఇది కావాలని అనడం మొహమాటం, నో డౌట్. ఐ కాంట్ జస్ట్ గో అండ్ ఆస్క్ లైక్ ఐ వాంట్ దిస్. ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ అది చెప్పగలరా? ఇది ఫలానా నా బిహేవియర్ వల్ల నేను పోగొట్టుకుంది. ఏమో మరి బిహేవియర్ పోగొట్టుకున్నది అంటే, ఇప్పుడు నేను
కొన్ని ఇన్సిడెంట్స్లో ఐ విల్ బీ ఇన్ మై వరల్డ్ లైక్ మేబీ కొంత నా ఆలోచన విధానంలో నేను ఉంటాను. ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూర్చుని ఏదైనా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో మేబీ పెద్దోళ్ళు ఎవరైనా పక్క నుంచి వెళ్తే గ్రహించకపోవచ్చు నేను. దానికి వాళ్ళు చూడకుండా లేచిన హాయ్ చెప్పకుండా గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఉన్నాడేంటి అని అలాంటి హర్ట్ అవ్వచ్చు కొంతమంది. సే నాకు మేబీ ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు. సో ఆ బాడీ లాంగ్వేజ్లో నేను కూర్చుని ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏదో కాలు మీద కాలేసి కూర్చున్నారు, నేను నార్మల్గా కూర్చున్నాను అనుకుందాం. సో దట్ డజంట్ షో యువర్ పొగర్ అండ్ దిస్ డజంట్ షో మై సోబర్నెస్, రైట్? సో చూసి వాళ్ళు సుబ్బరాజు ముందు కాలు మీద కాలేసి కూర్చున్నావా అని మీ మీద బ్యాడ్గా అనుకుంటే దాన్ని నేనేం చేయలేను. సో ఇలాంటి ఏదన్నా అయితే ఉండొచ్చు డెఫినెట్గా. ఓకే, వస్తాయి మిస్, అవి లేకుండా ఉండవుగా. ఓకే, ఇంకోటి సినిమా విషయానికి వస్తే మీరు డైరెక్టర్ అంటే ఇంతకుముందు అనుకున్నదే మనం శ్రీమంతుడిలో అది చేశారు కదా, అంటే సింపుల్గా మీరు దాన్ని ఎలా చెప్తారంటే ఏదో డైరెక్టర్ ఇచ్చాడు చేయమన్నాడు చేశాను అంతే తప్పించిన అదేం లేదన్నట్టుగా ఉంటారంట ప్రతి సినిమా విషయంలో, అంతేనా? మీ ఇంప్రొవైజేషన్స్ ఏముండవా? మా ఇంప్రొవైజేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైన సినిమా డైరెక్టరు ఒక థింగ్ని దర్శించుకుంటాడు. అదే దర్శకుడి తత్వం ఏంటి, ఒక థింగ్ని అతను హీ విల్ విజువలైజ్ ఇన్ హిజ్ మైండ్. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ టు సే దిస్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద కృష్ణవంశీ గారి స్టైల్. ఆయన ఒకటి దర్శించుకుంటాడు, ఆ దర్శించుకున్నది చూడడం, అతను స్క్రీన్ మీద చూడడం అనేది అది కనపడేదాకా హీ వాంట్స్ ఇట్ అనమాట. ఆయన విజువలైజ్ చేసుకుంది. సో ఆయన ఏం విజువలైజ్ చేసుకున్నాడో అది నీకు ఎలా తెలుస్తుంది? ఆయన నోటింటనే తెలియాలి, లేకపోతే ఆయన ఒకసారి చేసి చూపించమని ఇది ఎలా కావాలో అది చేయగలగాలి. అంటే నాకున్న అనుభవం, నేను ఒక స్క్రిప్ట్ చదివి ఒక డైరెక్టర్ గారి దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నా అంతటి నేను ఇంప్రొవైజ్ చేసుకున్నంత అనుభవం నాకు ఇంకా రాలా. అంటే నేను చేసి చూపిస్తే నేను చేసి రకాలు ఒకటి రెండు చేసి చూపిస్తాను. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. వదిలే సుబ్బరాజు ఇది ఇలా చెయ్యి అంటారు, సార్ ఇలా చేస్తానని అని అడుగుతాను, నేను ఇలా చేయమంటారని అడుగుతాను. లేదు అది కాదు నాకు అనుకున్నది ఇది అంటే, సో అప్పుడు డెఫినెట్గా ఆయన అనేదే చేస్తాం. సో నీకు మోర్ ఓవర్ దర్శకుడు దర్శించిన దాన్ని రిప్రొడ్యూస్ చేయడమే ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ ఎ ఫిలిం. ఇప్పుడు ఒక వెళ్ళి ఒక స్ట్రీమ్లో నువ్వు ఇంకోటి ఏదో చేసి చూపించేస్తే అది స్ట్రీమ్ కట్ చేస్తే ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ అ ఫిలిం ఇట్స్ ఎ మూవింగ్ ఎమోషన్, రైట్? సో ఎమోషన్లో నువ్వు చేసి ఒక పెర్ఫార్మెన్స్ అబ్స్టికల్ అవ్వకూడదు కదా, అండ్ ఇట్ షుడ్ నాట్ కట్ ది ఎమోషన్ ఆఫ్ ది ఫిలిం త్రో. సో యూ బెటర్ ఇంప్రొవైజ్ వాట్ డైరెక్టర్ సెట్ ఆర్ ఎమోట్ వాట్ డైరెక్టర్ సెట్. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే అనిపించింది నాకు. మోర్ లేదు సుబ్బరాజు నువ్వు చెయ్యి ఏదన్నా నాకు ఇవ్వంటే మేబీ ఐ విల్ ట్రై. ఓకే, మీరు ఇలా చెప్తున్నారు. మీ మీద ఉన్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే నా వరకు వచ్చింది, అంటే మీరు ఏదైనా ఒక డైరెక్టర్ చెప్పిన అంటే చాలా డల్గా ఉంటారు సుబ్బరాజు గారు సెట్లో, అంటే ఏది ఒక కంటెంట్ చెప్తే దాన్ని అల్లుకుపోయి ఇంప్రొవైజ్ చేసేంత ఇది చొరవ చూపించారు, అల్లుకుపోరు ఒక క్యారెక్టరైజేషన్ అన్నది ఒక చిన్న ఇది, అది ఎంతవరకు నిజం? ఏమో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సో వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డిడ్ లైక్ ద మేజర్ క్యారెక్టర్స్ వాట్ ఐ డిడ్ ఐ గాట్ ఎ గుడ్ నేమ్ ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్. అవునా? గోయింగ్ టు ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. సో మీరు చాలా ఫర్ అవుట్ ఆఫ్ లీడర్ నుంచి కానీ సో వాట్ ఎవర్ లైక్ ఎనీథింగ్ అంటే మేజర్ క్యారెక్టర్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ సైడ్ క్యారెక్టర్స్ కాకుండా. సో మీరు ఇంప్రూవైజ్ చేస్తారు, అల్లుకుపోతారు. అది లేకపోతే నేను ఎలా రిప్రొడ్యూస్ చేయగలను? నేను ఇంప్రూవైజ్ చేసుకోకపోతే ఐఎమ్ నాట్ ఎన్ ఇమిటేటర్. ఓకే, నాకు ఇమిటేషన్ అంత టాలెంట్ లేదు. సో నాకు నేను ఇంప్రూవైజ్ చేసుకోకపోతే నేను రిప్రొడ్యూస్ చేయలేను కదా క్యారెక్టర్ అవుట్కమ్ని. శేఖర్ కమ్ముల గారు లీడర్ చూస్తే లీడర్ క్యారెక్టర్ శేఖర్ కమ్ముల గారు హీఈస్ నాట్ దట్ ఎక్స్ట్రోవర్ట్ టు గివ్ దట్ బాల్డ్ పర్ఫార్మెన్స్ చేయమనేది కాదు. శేఖర్ గారు యాక్చువల్గా ఏంటంటే నన్ను కంట్రోల్ చేశాడు చాలా. అంటే నేను ఇంకా వైడ్ ఓపెన్ అయితే దాన్ని ఇంకా కంట్రోల్ చేసి రిస్ట్రిక్ట్ చేసి చేసుకున్నాను. సో అది డైరెక్టర్ గారు చెప్పేది కాదు కదా, అది నేను ఇంప్రొవైజ్ చేసిందే కదా. సో డైరెక్టర్ గారు అంటే మేబీ గైడింగ్ మీ. సో అలాంటి క్యారెక్టర్ అయ్యి ఉన్నాయే. సో ఇట్స్ నాట్ దట్ ఏదో అల్లుకుపోవాలి అంటే ఐ డోంట్ నో. మరి అల్లుకుపోయి నేనే చేసేస్తుంటే ప్రతిదానికి మరి అది అతనికి ఇబ్బంది అయితే, ఆ డైరెక్టర్కి ఇబ్బంది అయితే అది. సో బెటర్ లిజన్ టు హిమ్ అండ్ రిప్రొడ్యూస్ వాట్ ఎవర్ హీ సెడ్. దట్ ఐ ఫీల్ దట్స్ బెటర్.
నేను విన్నదంటే అదొక్కటి ఉంటే సుబ్బరాజు గారు ఇక్కడ ప్రకాష్ రాజుని మించిపోయి ఆర్టిస్ట్ అయ్యేవారు. ప్రకాష్ రాజ్ మించిపోయాడు, కంపారిజన్స్ లో సెన్స్ లేదు కానీ ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు, నేను ఒక నటుడిని. సో వాళ్ళని మించిపోవడానికి ఇదేం కాంపిటేటివ్ ఇండస్ట్రీ కాదు. మించిపోవడం మీన్స్ అంత గొప్ప నటుడే ఛాన్స్ ఉంది, అంత గొప్ప స్టేజర్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నది ఒకటి ఇది. ఓకే ఓకే